కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. కేసీఆర్ అసహనానికి కారణం కేసీఆర్ కారు దిగలేని పరిస్థితి అక్కడ ఒక అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక తోపులాట వల్ల జరిగింది. అట్ ద సేమ్ టైం సీఎం అనేటువంటి నినాదాలు చాలా క్లియర్గా వినిపించాయి. నాన్ స్టాప్గా అవే నినాదాలు చేయడం వల్ల కూడా కేసీఆర్ అసహనానికి గురయ్యారని. ఈ మధ్యకాలంలో ఏ లీడర్ బయటికి వెళ్ళినప్పటికీ, కవిత బయటికి వెళ్ళినా, కేటీఆర్ బయటికి వెళ్ళినా సీఎం అనే మాటలే ఎందుకు వినిపిస్తున్నాయి నినాదాలుగా? అదేందో కొంతమంది యువతకి, నేను అందరినీ మాట్లాడలేదు, యువత మొత్తాన్ని నేను తప్పు పట్టట్లేదు, కొంతమందికి పరిజ్ఞానంతో చేస్తారా, కనీస రాజకీయాల మీద అవగాహన లేక చేస్తారా, కొత్తగా వచ్చి అంటే ఈ రాజకీయాలని అర్థం చేసుకోకుండా, లేదు కేసీఆర్ని అర్థం చేసుకోకుండా మాట్లాడతారా తెలియదు. నేను అనేక సందర్భాల్లో, కేసీఆర్ గారే కాదు, కేసీఆర్ గారేమో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనని సీఎం అంటుంటే ఆయన అసహనంగా ఫీల్ కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఆయనని సీఎం అని అంటుంటే అనేక సందర్భాల్లో తిట్టినాను, కోపడ్డాను. నేను కేసీఆర్ గారు కొత్తగా సీఎం అయింది, కొత్తగా ఎందుకు ఆయనని సీఎం అని చెప్పేసి ఆయనని మీరు సీఎం అని పదే అని ఆయన అవమానిస్తున్నారు, ఆయన తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి నేను అనేక సందర్భాల్లో, మన బస్సు యాత్రలో ఆల్మోస్ట్ నేను టోటల్ బస్సు యాత్ర ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ పోతున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడైనా ఈ నినాదాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే బస్సు నుంచి కింది దిగిపోయి నేను కోపడ్డటువంటి సందర్భాలని. ఎందుకంటే కేసీఆర్ గారిని కొత్తగా ఆయన ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఆయన్ని అసలు ఈ దేశ నాయకుడిగా చూద్దామని చెప్పేసి అంటే ప్రజలు అనుకుంటుంటే, పార్టీ ఆ వైపుగా నడుస్తూ ఉంటే ఆల్రెడీ చేసినటువంటి సీఎంకే పరిమితం చేసి సీఎం అని చెప్పేసి మాట్లాడి ఆయన ఔన్నత్యాన్ని తగ్గించడం, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించడం, ఆయన యొక్క ఏమంటారు పొజిషన్ని కూడా తగ్గించడంగా నేను భావిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా వలన ఈ ఛానల్ ద్వారా చూసేటువంటి యువతకు కూడా నా రిక్వెస్ట్, కేసీఆర్ గారు కనిపించినప్పుడు కేసీఆర్ గారిని సీఎం అని చెప్పేసి మీరు అవమానిస్తున్నారు తప్ప పదే అనడం ద్వారా అవమానిస్తున్నారు. ఆయన సీఎం అనేటువంటిది కొత్తదేం కాదు. 10 సంవత్సరాలు అద్భుతంగా ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని సీఎం పదే అంటుంటే నిజం కూడా ఆయన అసహనానికి గురవుతారు. మాలాంటి వాళ్ళమే ఇబ్బంది పడతా ఉన్నాం. ఆయన ఎందుకు ఇట్లా వీళ్ళకి తెలియక అనేవాళ్ళు వాళ్ళ అభిమానంతో అంటున్నారు, నేనేం తప్పు పట్టట్లేదు వాళ్ళని, ఆయనని అవమానించాలని చెప్పేసి ఏం అనట్లేదు. ఆయన మీద అమితమైనటువంటి అభిమానంతో మాత్రమే మాట్లాడుతాం, మళ్ళీ కావాలనేటువంటి ఉద్దేశంతో అంటున్నారు. కానీ సీఎం అనే నినాదాల ద్వారా కేసీఆర్ గారు సీఎం గారు కాదు, మన పని విధానంతో అవుతారు. కాబట్టి కేసీఆర్ గారిని పదే అనడం అనేటువంటిది మేము కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు కవిత అండ్ కేటీఆర్ వెళ్ళినప్పుడు వచ్చేటువంటి నినాదాలను ఎట్లా చూస్తారు? అంటే ఏమైందంటే కవిత ఒక రకమైనటువంటి మాబ్ సైకాలజీ చాలా గమ్మత్తుగా మారిపోయింది తెలంగాణలో. ఇవాళ కాదు, నేను 10 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయినట్లయితే ఎవరు కనిపించినా, ఏ స్థాయి నాయకుడు కనిపించినా సీఎం అనుడు ఇది ఆనవాయితీగా మారిపోయింది. అందరినీ అంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా మా నాయకులు కూడా ఎక్కడికైనా పోతే మా వాళ్ళని కూడా అందరినీ సీఎం అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు మేమంతనేమో కేసీఆర్ గారు సీఎం కావాలని చెప్పేసి మా పని జరుగుతూ ఉంటే, మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎవరినన్నా కానీ ఇప్పుడు కేటీఆర్ గారిని సీఎం అంటున్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన తన ప్రసంగంలో కోపడి, అప్పుడు మంత్రులు కూడా అన్నారు ఆ కాలంలో. సరే మొదట్లో మీరు అన్నట్టుగా మొదట్లో అంటే చాలా సందర్భాల్లో వారించినారు. ఆయన మీటింగ్లలో కూడా చాలా సీరియస్గా మనం చేసుకోవాల్సింది కేసీఆర్ గారిని సీఎం, మీరు సీఎం అని అనడం ద్వారా ఏం ఉపయోగం లేదు అనే మాట కేటీఆర్ గారు కూడా చాలా సందర్భంలో అసహనం వ్యక్తం చేసినారు. సో ఇది ఒకటి తెలంగాణ సొసైటీలోనే ఉందా, తెలంగాణ సమాజంలో ఉందా, లేదు భారతదేశ వ్యాప్తంగా ఇటువంటి సైకాలజీ ఈ కొత్త యూత్లో కనిపిస్తుందా తెలియదు. కానీ ఎక్కడికైనా పోతే నినాదాలు చాలా ఉన్నాయి. నిజానికి మేము ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో రోజుకో కొత్త నినాదాన్ని ఎత్తుకొని చెప్పేవాళ్ళం. ఆ నినాదం ప్రజల మనసుల్లో ఉండేది. మేము ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల క్రితం గోడల మీద రాసినటువంటి అనేక రాతలు ఇప్పటికీ మా మనసుల్లో ఉంటాయి. అనేక రాతలు, ఒకటి కాదు. మేము చాలా రాజ్యానికి వ్యతిరేకంగా రాసినటువంటివి, తర్వాత మేము అనుకున్న సిద్ధాంతాలకు అనుకూలంగా రాసినటువంటి అనేకం కూడా జాజ్తో రాసినటువంటి వాళ్ళం మేము. ఇంకా అటువంటివి ఎన్నో ఉంటాయి. అసలు ఎటువంటి ప్రొడక్టివిటీ లేనటువంటి, ఎటువంటి అట్రాక్టివ్ లేనటువంటి నినాదాలు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలు పరిమితం అవుతున్నారేమో అనిపిస్తూ ఉంది. నినాదాలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక మంచి కరేజ్, మంచి అది ఉత్సాహాన్ని ఇచ్చేది, నేనేం కాదనట్లేదు. కానీ మంచి ఇన్స్పిరేషన్ సంబంధించినటువంటి నినాదాలు ఇస్తాయి. మనం చూసినాం ఢిల్లీలో జేఎన్టీయూలో ఉద్యమాలు జరిగినప్పుడు
అసలు ఎన్ని నినాదాలు వచ్చినాయి, ఎన్ని అద్భుతమైన నినాదాలు వచ్చినాయి. మనం చూస్తే అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళే మనకు ఏఐఎస్ఎఫ్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఆయన ఎస్ఎఫ్ఐ నుంచి ఉన్నటువంటి ఇప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టున్నాడు, విద్యార్థి నాయకుడిగా వచ్చినాడు కదా, బీహార్ నుండి వచ్చినాడు, కన్నయ్య కుమార్ కావచ్చు. చాలామందిని మనం చూస్తే వాళ్ళ నినాదాలు చాలా ఎంత అద్భుతంగా ఉంటాయి, చాలా మోటివేటెడ్గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో అట్లుండాలి. కానీ యువత ఆలోచించాల్సింది అది. కానీ అసలు ఎటువంటి ఇన్స్పిరేషన్ లేనటువంటివి, సమాజానికి ఎటువంటి కనెక్ట్ లేనటువంటి నినాదాలు ఇస్తే ఏం లాభం అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారి బర్త్డే అవుతుంది అనుకుందాం. ఆ సందర్భంగా జనరల్గా ఏం నినాదాలు ఇస్తారు? లాంగ్ లీవ్ కేసీఆర్ అని చెప్పేసి ఇస్తారు ఓ మాట. దానికి ఏమన్నా సంబంధం ఉన్నది? కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఉండాలి అనేటువంటి మాటగా. సో అటువంటి నువ్వు కనపడ్డ ప్రతిసారి సీఎం అని చెప్పేసి ఆయనని అవమానించడం తప్ప ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సీఎం అని ఆయన అవమానిస్తున్నారు. ఆల్రెడీ ఆయన సీఎంగా పనిచేసి వచ్చారు, దేశకి నేత కావాలనుకున్నారు, దేశ ప్రజలు కోరుకుంటున్నారు ప్రధానమంత్రి. మళ్ళీ ఇప్పుడు ఆ దిశగా గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది, ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కు చేస్తారు అన్నప్పుడు మీరన్న మాటలు మళ్ళీ అటువైపు ఆలోచించే దిశగా ఉన్నాయా? దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక ఉద్యమాన్నో, లేకుంటే పార్టీని విస్తరించే పనో, లేకుంటే మళ్ళీ ఒక థర్డ్ ఫ్రంట్ లాంటిది వచ్చేదానికో? అంటే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిన తర్వాత చాలా సాంకేతికమైనటువంటి అంశాలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అటువంటి చర్చే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ అవుతుందా, మరొకటి అవుతుందా చర్చ లేదు. కానీ కేసీఆర్ గారి లైన్ మాత్రం ఏ రోజు కూడా ఆయన రాష్ట్రానికే పరిమితమయ్యి, సరే రాష్ట్రం అనేటువంటిది డెఫినెట్గా ఈ రాష్ట్రం తెచ్చుకున్నాం, మేము కొట్లాడినాం, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, చేసినాం, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేస్తూనే ఈ దేశంలో భాగమైనటువంటి తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఇదే స్థాయిలో ఎందుకు అభివృద్ధి జరగవు? అవి దేశంలో ఉన్నాయి కదా, వాటికి వనరులు ఉన్నాయి కదా, మిగతా రాష్ట్రాలకు వాటికి సంపద ఉన్నది కదా. తెలంగాణకు ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే, ఒక వ్యక్తి అనుకుంటే ఇవాళ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నాయి, లేకపోతే అటువంటి ఆలోచన విధానం ఉంటే అవి కూడా అభివృద్ధి జరుగుతుంది కదా. దేశాన్ని ఒక సుసంపన్నమైనటువంటి దేశంగా చూపించాలి కదా. దేశాన్ని పేద దేశంగా చూపించి ఒక తెలంగాణనే ఆర్థికంగా అభివృద్ధి జరిగినటువంటి దేశంగా చూపించే కంటే తెలంగాణతో పాటు తెలంగాణ యొక్క మోడల్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యి దేశం మొత్తం అభివృద్ధి జరిగితే ప్రపంచ దేశాల సరసన చేరుతుంది కదా అనేటువంటిది కేసీఆర్ గారి ఆలోచన. సో ఆ వైపుగా డెఫినెట్గా ఆయన ఆలోచనలు నిరంతరం ఉంటాయి. నేనంటాను ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తారు, ఈ దేశ ప్రజల కోసం ఆలోచిస్తారు. ఆయనకున్న కన్సర్న్ పేదవాడు. ఆ పేదవాడు తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, దేశంలో మిగతా 27 రాష్ట్రాల్లో ఉన్న డెఫినెట్గా ఆయన కన్సర్న్ అంతా పేదవాడే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పేదవాడి పట్ల ఆయనకు ఉండే కన్సర్న్ ఉంటుంది. సరే అఫ్కోర్స్ కొంతమంది అది నవ్వుకోవడానికి మాట్లాడిన, కొంత రెటకారంగా మాట్లాడవచ్చు, రాష్ట్రంలోనే చేయలేదు దేశం ఎట్లా పోతాడో అని మాట్లాడినటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఎవరైనా 0 నుండే ప్రారంభమవుతారు, 100కు చేరుకుంటారు. నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే, ఒకేసారి ప్రధానమంత్రి ఏం కాలేదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానిగా మారినారు. సో నేనేమంటున్నాను, కేసీఆర్ గారు కూడా ఈ దేశం కోసం ఆలోచిస్తున్నారు. ఆయన ప్రధానమంత్రి అవుతారా, ఈ దేశంలో మరొక ఆయన భాగస్వామ్యం, ఆయన యొక్క దానికోసం ఇంకో పదవిలో ఉంటారా, కానీ ఆయన ఆలోచనలు మాత్రం సామాన్యుడి వైపు ఉంటాయి. పదవిలో ఏది ఉన్నా కానీ ఫలానా పదవిలో ఉంటే మాత్రం ఆయన చేస్తాడనేది ఉండదు. నేను గతంలో కూడా మీతో చెప్పినాను, ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటే కూడా చెట్టును ముట్టుకుంటే కూడా ఆయన పేదవాడికి గుర్తొస్తాడు. ఆ చెట్టులో నుంచి పేదవాడిని కోసం ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని మనం పరిమితంగా చూడలేము, కేవలం ఒక ప్రాంతానికే చూడలేము. డెఫినెట్గా ఈ దేశంలో భాగమైన రాష్ట్రం కోసం మాట్లాడతారు, డెఫినెట్గా దేశం కోసం కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇయర్ లాంగ్ ఉత్సవాలు జరుపుకోవాలి, సంబరాలు చేసుకోవాలి అనుకున్నాడు. ఇయర్ లాంగ్లో దేశవ్యాప్తంగా అవుతాయా, కేవలం తెలంగాణ? ప్రస్తుతం మాత్రం తెలంగాణ కోసం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది 2001లో ఏప్రిల్ 27 నాడు. సో దాని కొనసాగింపే సిల్వర్ జూబ్లీ కాబట్టి తెలంగాణ ప్రాంతానికి పరిమితం అవుతూ చేయాలనేది మా నిర్ణయం జరిగింది. అక్కడి వరకే పరిమితం అవుతాయి. సో ఎక్కడ జరగబోతున్నాయి, హైదరాబాద్ ఆర్ జిల్లాలో? అంటే ఇంకా అవి కమిటీలు వేస్తున్నారు, కమిటీలకు సంబంధించిన సబ్ కమిటీస్ని వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం జరిగింది. దాంట్లో అనేక రకాల కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ చేయాలి, చాలా విషయాలు చెప్పినారు. నిజానికి కేసీఆర్ గారు
ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభ పెట్టుకుందామా, లేదు అక్టోబర్లో పెట్టుకుందాం, ఎందుకంటే అక్టోబర్లో పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది. అంతెందుకు గతంలో అధ్యక్షురాలు కాదు, అధ్యక్షుడే. పార్టీ అధ్యక్షుడు నేను చెప్పేది. నేను అది కూడా అదే పార్టీ అధ్యక్షుడు, అధ్యక్షురాలు అయితే కాదు. కేసీఆర్ గారు ఉన్నాక పార్టీ అధ్యక్షుడు మళ్ళీ ఇప్పుడు అదే ఉమెన్ ప్రెసిడెంట్ అనేది తిరుగుతోంది కదా, అందుకని క్లారిటీ కన్ఫర్మ్. ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. నో పార్టీకి నేను స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది అలాగే ఉమెన్ ప్రెసిడెంట్ అనేది వస్తోంది. అసలు పార్టీలో చర్చ ఉమెన్ వింగ్ కోసం అడిగినేమో అనుకుంటున్నాను నేను. సో కేసీఆర్ గారు ఉమెన్ వింగ్ ఆల్రెడీ ఉంది కదా, యువజన విభాగం, విద్యార్థి విభాగం. కేసీఆర్ గారు నేను అనుకుంటున్నాను, నాకున్న, ఎందుకంటే ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయననే నాకు రాజకీయంగా నన్ను వేలు పెట్టుకొని నడిపించిన ఆయనే నాకు రాజకీయ అక్షరాలు నేర్పించినారు. ఆయన నేను దాదాపుగా చదివినాను. కోర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా చదవకపోయినా ఒక 75% అయితే చదివి ఉంటాను నేను. బహుశా ఆయన ఉన్నంతకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉంటారు. అటువంటి సంశయం కానీ, అటువంటి స్పెక్యులేషన్స్, ఇటువంటి దాని ప్రభావానికి లోన్ కావాల్సిన అవసరమే లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఉంటారు. రేపు మళ్ళీ ప్రభుత్వానికి రాగానే ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారు. కూడా ఎవరికన్నా ఉన్నా ఇటువంటి అభూత కల్పనలు సృష్టించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని వారిని ప్రయత్నం చేసినా అది సరైంది కాదు, అది అబద్ధం. ఇంకా ఇంత అథెంటిక్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. అఫ్కోర్స్ కుటుంబ సభ్యుడు లాగా నేను చెప్పకపోవచ్చు, కానీ ఒక పార్టీ సభ్యుడిగా, పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఆయనని దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా డెఫినెట్గా మా అందరి కోరిక ఆయనే ప్రెసిడెంట్గా కొనసాగాలి. ప్లస్ ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా మళ్ళీ రేపు ఎన్నికలు అయినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి. అయితే బీసీ సీఎం అవుతారు అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కదా, ఈ టర్మ్ అంతా రేవంత్ రెడ్డి ఉంటారు, నెక్స్ట్ కాబోయేటువంటి సీఎం బీసీ సీఎంఏ అవుతారు, కాంగ్రెస్ పార్టీ బరాబర్ చేసి తీరుతుంది అనేది. సో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి ఆలోచనలు ఉండవా? ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు కానీ, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు కానీ, ప్రజలు మొన్ననే అది అనుకోకుండా చేసినటువంటి మిస్టేక్తో ఏం జరిగిందో మనం చూసినాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోదు, ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోదు సంక్షేమానికి సంబంధించింది. అటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి గొడవలకి, ఆ పార్టీలో ఉన్నటువంటి తన్లాటకి ఇంకా వాళ్ళు సామాజిక స్పృహ ఉండి పనిచేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అటువంటి సామాజిక స్పృహ ఉందా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీని మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే 75 సంవత్సరాలు దాదాపు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్నడూ. అందుకే ఈసారి బరాబర్ చేస్తామంటున్నారు కదా. అదే నేనేమంటున్నాను, ఎవరిని చేస్తారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, వాళ్ళ అభిప్రాయం. నేను డిస్ప్యూట్ చేయను. కానీ ఆచరణలో ఎప్పుడు కనిపించని ఆ పార్టీ యొక్క మాటలు ఎట్లా నమ్ముతారు ప్రజలు అని నేను అంటున్నాను. అందుకే ఏమంటున్నంటే, మొన్న సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ప్రజలకు చేస్తామన్నాయి, వాటిని చేయగలిగేటువంటి పరిస్థితుల్లో అవే చేయకపోగా చాలా అత్యుత్తమైనటువంటిది ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి ముఖ్యమంత్రి అవకాశం బీసీలకు ఇస్తారా? నవ్వుకోవాల్సిందే బీసీలు. నిజంగా కూడా ఇప్పటికీ నవ్వుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీగా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. ఆయన విషయాట్లుంటే తప్పేం కాదు. కానీ అది ఆ పార్టీలో జరగదనే విషయం ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఎన్ఎస్వి ప్రెసిడెంట్గా చాలా కాలం ఆ పార్టీలో పనిచేసినాడు. నాకు అప్పటి నుంచి కూడా ఆయన కూడా స్నేహితుడు నాకు. ఆయన మనసులో సరే ఆ నిమిషానికి రేవంత్ రెడ్డి యొక్క మెప్పు కావాలి కాబట్టి 3.5 సంవత్సరాలు ఉండాలి అని కోరుకొని, ఆ తర్వాత మళ్ళీ మైలేజ్ కోసం బీసీ అని చెప్పేసి మాట్లాడడం జస్ట్ రాజకీయంగా మైలేజ్ కోసమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మనం ప్రిడిక్ట్ చేయడానికి, ముందు ఫలాంది జరుగుతుందని ఊహించడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటిది. నేను గతంలో అన్నట్టుగా ఈ 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండాలని నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా అనొచ్చు, కానీ రేపు ప్రొద్దున పడేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అటువంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అటువంటి ఆ నాయకుల విధానం అట్లుంటుంది. డిస్ట్రక్టివ్గానే కనిపిస్తుంది తప్ప కన్స్ట్రక్టివ్గా. మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా ఏదన్నా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతల వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు ఎక్కడా రాలేదు. వాళ్ళంతల వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా వ్యత్యాసం ఏదన్నా వచ్చినప్పుడు ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసి గెలిచినటువంటి సందర్భాలు తప్ప మేము కసితో కొట్లాడి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటాం అన్నటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ జరగలేదు. కాబట్టి ఆ వైపుగా వాళ్ళ నాయకత్వం యొక్క ఆలోచనలు కూడా ఎన్నడూ ఉండవని నేను అనుకుంటున్నాను. ఎస్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.